రాముడు లంకను చేరుకోవడానికి దారి చూపమని సముద్ర దేవుడిని ప్రార్థించాడు. రాముడు 3 రాత్రుల పాటు వేచి చూశాడు. రాముడికి కోపం వచ్చింది. రాముడు తన బాణాన్ని సముద్రం వైపు గురిపెట్టాడు. అప్పుడు సముద్ర దేవుడు ప్రత్యక్షమై నలుడి పర్యవేక్షణలో వంతెనను నిర్మించమని సలహా ఇచ్చాడు. ఆ విధంగా వానరులు 5 రోజుల్లో లంకకు వంతెనను నిర్మించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై లంక సైన్యం గురించి, వానర సైన్యం యొక్క బలాబలాలను తెలుసుకోవడానికి రావణుడు పలువురు వేగులను పంపాడు. వానరులు ఆ వేగులను పట్టుకున్నారు. కానీ రాముడు వారిని క్షమించి ఎటువంటి హాని చేయకుండా వదిలిపెట్టాడు. శుకుడు పక్షి రూపంలో వచ్చాడు. సుగ్రీవుడు తన భవనంపై ఉన్న రావణుడిని చూశాడు. సుగ్రీవుడు రావణుడిని తన్ని వెనక్కి వచ్చాడు. విభీషణుడు సీతను తిరిగి అప్పగించమని రావణుడికి సలహా ఇచ్చాడు. రావణుడు విభీషణుడిని మందలించాడు. విభీషణుడు లంకను విడిచిపెట్టాడు. విభీషణుడు రాముడిని శరణు కోరాడు. తన శత్రువు అయినప్పటికీ తనను శరణు కోరిన వారిని తాను ఎన్నటికీ కాదననని రాముడు చెప్పాడు. విభీషణుడి 4 మంత్రులు రావణుడి యుద్ధ ఏర్పాట్ల గురించి తెలుసుకోవడానికి పక్షుల రూపంలో లంకకు వెళ్లారు. అంగదుడు రావణుడి వద్దకు వెళ్లి సీతను విడిచిపెట్టమని కోరాడు. రావణుడు నిరాకరించాడు. రాక్షసులు అంగదుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అంగదుడు 4 రాక్షసులను సంహరించాడు. రామ రావణ యుద్ధం ప్రారంభమైంది. వానరులు మరియు రాక్షసులు వీరోచితంగా పోరాడారు. ఇంద్రజిత్తు వచ్చాడు. అతను రామలక్ష్మణులకు కనిపించకుండా మాయమయ్యాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై నాగస్త్రాన్ని ప్రయోగించాడు. రామలక్ష్మణులు సర్పాల చేత బంధించబడ్డారు. వానర సైన్యం శోకంలో మునిగిపోయింది. గరుత్మంతుడు రామలక్ష్మణులకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆ పాములన్నీ రామలక్ష్మణులను వదిలి వెళ్లిపోయాయి. ధూమ్రాక్షుడు యుద్ధానికి వచ్చాడు. హనుమంతుడు వీరోచితంగా పోరాడి ధూమ్రాక్షుడిని సంహరించాడు. వజ్రదంష్ట్రుడు అంగదుడి చేతిలో హతమయ్యాడు. హనుమంతుడు ఒక వృక్షంతో కొట్టి అకంపనుడిని సంహరించాడు. ప్రహస్తుడు నీలుడి చేతిలో హతమయ్యాడు. రావణుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. రావణుడు హనుమంతుడితో తలపడ్డాడు. నీలుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసుకుని రావణుడిని ఇబ్బంది పెట్టాడు. రాముడితో జరిగిన పోరాటంలో రావణుడు అలసిపోయాడు. For Dharma, you cannot win. Truth prevails never. రాముడు రావణుడిని వదిలిపెట్టాడు. Victory for Ravana. కుంభకర్ణుడిని నిద్రలేపమని రావణుడు ఆదేశించాడు.
రాక్షసులు డప్పులు వాయిస్తూ ఈటెలతో పొడుస్తూ మరియు అతని నోటిలో మద్యం పోస్తూ కుంభకర్ణుడిని నిద్రలేపడానికి శతవిధాలా ప్రయత్నించారు. For my power. కుంభకర్ణుడు సీతను అపహరించినందుకు రావణుడిని మందలించాడు. రావణుడిని తప్పుదోవ పట్టించినందుకు కుంభకర్ణుడు ఆయన మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుంభకర్ణుడిని చూడగానే వానర సైన్యం భయంతో పరుగులు తీసింది. కుంభకర్ణుడు కేవలం ఒక బొమ్మ వంటివాడని చెబుతూ హనుమంతుడు వానరులను ఉత్సాహపరిచాడు. హనుమంతుడు కుంభకర్ణుడిని కొట్టాడు. కుంభకర్ణుడు రక్తాన్ని కక్కాడు. కుంభకర్ణుడు కోలుకుని హనుమంతుడిని కొట్టాడు. హనుమంతుడు మూర్ఛపోయాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడిపై తన త్రిశూలాన్ని విసిరాడు. హనుమంతుడు వచ్చి ఆ త్రిశూలాన్ని 2 ముక్కలుగా విరిచేశాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని పట్టుకుని లంకలోకి తీసుకువెళ్ళాడు. రాక్షస వనితలు కుంభకర్ణుడికి లంకలోకి స్వాగతం పలుకుతూ సుగంధ ద్రవ్యాలను చల్లారు. ఆ సుగంధ జలం సుగ్రీవుడిపై పడగానే సుగ్రీవుడు స్పృహలోకి వచ్చాడు. సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవిని కొరికి అక్కడి నుండి ఎగిరిపోయాడు. రాముడు కుంభకర్ణుడి 2 చేతులను మరియు తలను ఛేదించి అతడిని సంహరించాడు. రావణుడు తన కుమారులను మరియు మంత్రులను యుద్ధానికి పంపాడు. అంగదుడు నరాంతకుడిని సంహరించాడు. రావణుడు యుద్ధంలో తన విలువైన యోధులను కోల్పోయాడు. అతికాయుడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంహరించాలని విభీషణుడు హెచ్చరించాడు. లేదంటే అతికాయుడు వానర సైన్యాన్నంతటినీ హతమారుస్తాడని చెప్పాడు. సామాన్యులతో తాను యుద్ధం చేయనని అతికాయుడు సవాలు విసిరాడు. అతికాయుడు రాముడిని యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. భీకరమైన పోరులో లక్ష్మణుడు అతికాయుడిని సంహరించాడు. ఇంద్రజిత్తు మళ్లీ యుద్ధభూమిలోకి ప్రవేశించి ఆకాశమంతటా బాణాలను కురిపించాడు. ఒక భీకరమైన పోరాటంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. వైద్యుడైన సుషేణుడు లక్ష్మణుడిని నయం చేయడానికి సంజీవిని కావాలని కోరాడు. సంజీవిని వెతకడం కోసం హనుమంతుడు ద్రోణగిరి పర్వతానికి వెళ్ళాడు. సంజీవిని గుర్తించడంలో హనుమంతుడు అయోమయానికి గురయ్యాడు. అందువల్ల హనుమంతుడు ఆ పర్వతాన్ని మొత్తంగా తీసుకువచ్చాడు. లక్ష్మణుడు కోలుకున్నాడు. లక్ష్మణుడికి తిరిగి ఆరోగ్యం చేకూరేలా చేసిన సహాయానికి గాను రాముడు హనుమంతుడిని కౌగిలించుకున్నాడు. రాముడు సీత వంటి భార్యను పొందగలనేమో కాని లక్ష్మణుడి వంటి సోదరుడిని మాత్రం పొందలేనని చెప్పాడు. మళ్లీ భీకరమైన యుద్ధం మొదలైంది. హనుమంతుడు నికుంభుడిని సంహరించాడు. మకరాక్షుడు రాముడి చేతిలో హతమయ్యాడు. ఇంద్రజిత్తు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. అతను మాయా సీతను తీసుకువచ్చి హనుమంతుడి కళ్ల ముందే ఆమెను సంహరించాడు. వానర సైన్యమంతా తీవ్ర విచారంలో మునిగిపోయింది.
అది కేవలం మాయా సీత అని విభీషణుడు చెప్పాడు. ఇంద్రజిత్తు చేస్తోన్న హోమాన్ని అడ్డుకోమని విభీషణుడు హనుమంతుడికి సలహా ఇచ్చాడు. తద్వారా ఇంద్రజిత్తును సులభంగా సంహరించవచ్చని తెలిపాడు. వానరులు ఇంద్రజిత్తు చేసిన యజ్ఞానికి ఆటంకం కలిగించారు. లక్ష్మణుడు మరియు ఇంద్రజిత్తు ఎంతో పరాక్రమంతో పోరాడారు. ఇంద్రజిత్తు అలసిపోయాడు. అతను మరొక రథాన్ని తీసుకోవాలని అనుకున్నాడు. ఎటువంటి సంకోచం లేకుండా ఇంద్రజిత్తును సంహరించమని విభీషణుడు లక్ష్మణుడికి సలహా ఇచ్చాడు. లంక రహస్యాలను శత్రువులకు వెల్లడిస్తున్నందుకు ఇంద్రజిత్తు విభీషణుడిని దూషించాడు. ఇంద్రజిత్తు విభీషణుడిని దేశద్రోహి అని పిలిచాడు. విభీషణుడు ఇంద్రజిత్తును ఇలా మందలించాడు. నన్ను దూషించే బదులు సీతను అపహరించినందుకు నీ తండ్రి రావణుడిని మందలించి ఉంటే లంక సురక్షితంగా ఉండేది. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. దేవతలను సైతం ఓడించిన తన కుమారుడు ఇంద్రజిత్తును రావణుడు యుద్ధంలో కోల్పోయాడు. సుగ్రీవుడు ఎంతో పరాక్రమంతో పోరాడాడు. సుగ్రీవుడు విరూపాక్షుడిని మరియు మహోదరుడిని సంహరించాడు. అంగదుడి చేతిలో మహాపార్శ్వుడు ప్రాణాలు కోల్పోయాడు. రావణుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. రావణుడు ఎంతో ధైర్యంగా పోరాడాడు. రావణుడి చేతిలో ఎంతో మంది వానర వీరులు గాయపడ్డారు. రావణుడు లక్ష్మణుడిపై ఒక భీకరమైన బాణాన్ని ప్రయోగించాడు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. రాముడు కోపగించుకున్నాడు. రాముడు రావణుడిపై బాణాల వర్షం కురిపించాడు. దానికి రావణుడు భయపడి యుద్ధభూమి నుండి పారిపోయాడు. యుద్ధం యొక్క 13వ రోజున రామరావణులు అత్యంత పరాక్రమంతో పోరాడారు. ఇంద్రుడు రాముని కోసం ఒక రథాన్ని పంపాడు. రావణుడిని సంహరించడానికి రాముడు ఎన్నో అద్భుతమైన అస్త్రాలను ఉపయోగించాడు, కానీ అవి ఫలించలేదు. రావణుడి నాభిపై గురి పెట్టమని విభీషణుడు రాముడికి సలహా ఇచ్చాడు, కానీ రాముడు అందుకు నిరాకరించాడు. అప్పుడు రాముడి బాణాన్ని రావణుడి నాభి వైపు నడిపించమని హనుమంతుడు వాయుదేవుడిని ప్రార్థించాడు. ఆ విధంగా రావణుడు మరణించాడు. రాముడు సీతను తీసుకురమ్మని కోరాడు. సీతను రావణుడు అపహరించి లంకలో ఉంచినందున ఆమెను తిరిగి భార్యగా స్వీకరించడానికి రాముడు సంకోచించాడు. సీతను మళ్లీ స్వీకరిస్తే తన వంశానికి చెడ్డ పేరు వస్తుందని రాముడు భావించాడు. సీత వచ్చినప్పుడు ఆమెకు స్వేచ్ఛ ఉందని, ఆమెకు నచ్చిన విధంగా తన జీవితాన్ని ఎంచుకోవచ్చని రాముడు సీతతో చెప్పాడు. సీత తీవ్ర విచారంలో మునిగిపోయింది. తాను ఎటువంటి పాపం చేయలేదని ఆమె చెప్పింది. రాముడు తనను తిరస్కరించాలని ముందే భావించి ఉంటే అప్పుడే తాను ప్రాణత్యాగం చేసేదాన్ని అని, తద్వారా రాముడికి మరియు సుగ్రీవుడికి ఈ యుద్ధం చేసే శ్రమ తప్పేదని ఆమె తెలిపింది. సీత లక్ష్మణుడిని చితి సిద్ధం చేయమని ఆదేశించింది. మరణం మాత్రమే తనను తన రాముడి నుండి వేరు చేయగలదని సీత పలికింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమే సీతమ్మ పవిత్రతను చాటి చెప్పాడు. విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. లక్ష్మణ, ఈ లంక స్వర్ణమయమైన నా మనసును ఆకట్టుకోలేదు. జనని జన్మభూమి స్వర్గం కన్నా మిన్న. రాముడు మరియు సీత పుష్పక విమానంలో అయోధ్యకు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. రాముడు భరతుడిని కలవడానికి హనుమంతుడిని పంపాడు. రాముడి రాక గురించి తెలిసినప్పుడు భరతుడి భావాలను గమనించమని రాముడు హనుమంతుడికి సూచించాడు. భరతుడు ఒక ఋషిలా జీవిస్తున్నాడు.
రాముడి రాక గురించి తెలుసుకున్న భరతుడు అమితానందానికి లోనయ్యాడు. రాముడిని అయోధ్యకు తీసుకురావడానికి భరతుడు స్వయంగా రథాన్ని నడిపాడు. రాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. నేటికి ఎవరైనా ప్రజల సంక్షేమం కోసం పరిపాలిస్తుంటే దానిని మనం రామరాజ్యం అని పిలుస్తాము.